కర్నూలు జిల్లా కేంద్రమైన కర్నూలు నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో మారింది. కర్నూలు నగరంలో దినదినానికి ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతూనే వస్తున్నాయి. అంటే ఉమ్మడి జిల్లాలో కర్నూలు జిల్లా కేంద్రానికి పనుల నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా రాయలసీమకి తలమానికమైన కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు అటు రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి కూడా నిత్యం వేలాది మంది రోగులు వైద్య చికిత్సల నిమిత్తం వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఇప్పటిగా పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా కేంద్రంలోని కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్నాము. ఈ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అటు పాలకులు గానీ ఇటు అధికార యంత్రాంగం కానీ చొరవ చూపడం లేదని నగరవాసులు విమర్శిస్తున్నారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యలు దినదినానికి పెరిగిపోతున్నాయి. దీన్ని నివారించాలంటే ప్రజాప్రతినిధులు గానీ అధికారులు గానీ ఏం చేయాలని మీరు భావిస్తున్నారు? కర్నూలు నగరంలో ఒకప్పుడు రాజధాని, జిల్లా కేంద్రం, జనాభా విపరీతంగా పెరుగుతా ఉన్నారు. పెరిగిన జనానికి తగినట్లుగా రోడ్ల విస్తరణ జరగలేదు. దాదాపు 20 సంవత్సరాల కిందట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానాలు చేశారు. 40 అడుగులు 30 అడుగులు ఉన్నటువంటి రోడ్లు 60 అడుగులు చేయాలని. కానీ తీర్మానాలన్నీ పేపర్లలో ఉన్నాయి తప్ప వాస్తవంగా రోడ్ల విస్తరణ జరగలేదు. దానికి తోడు ఎక్కడ చూసినా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టినారు, అవసరానికి మించి పెట్టారు. కొన్ని చోట్ల రాత్రి పగులు వెలుగుతా ఉన్నాయి. పోయిన ప్రభుత్వానికి చెప్పినాము, పట్టించుకోవడం లేదు. సెన్సార్ కెమెరాలు పెట్టారు, రోజు కొన్ని వేల మందికి ఫైన్లు పడతా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వమైనా శాస్త్రీయంగా ఆలోచించండి. ఈ రోజు కర్నూలు నగరంలో ట్రాఫిక్ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. గత అనేక సంవత్సరాల నుంచి జనాభా పెరుగుతున్నా ఎక్కడ కూడా రోడ్ల విస్తరణ గానీ దాని ప్రత్యామ్నాయ మార్గాలు కానీ ఎక్కడ కూడా చేయట్లేదు. ప్రత్యేకించి కర్నూలు నగరంలో అనేక రకాల అవకాశాలు ట్రాఫిక్ మళ్లించడానికి, ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి అవకాశం ఉన్నా అటువంటి చర్యలు పాలకవర్గం కానీ లేకుంటే గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చౌరస్తా నుంచి సీ క్యాంప్ వెళ్ళాలంటే ఈ రోజు కనీసం 3/4 గంట పట్టే పరిస్థితి ఉంది. లేదు చౌరస్తా నుంచి 1 టౌన్ కి వెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా అదే కాదు, ట్రాఫిక్ యంత్రాంగం కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రోజు ట్రాఫిక్ సిగ్నల్ మనం చూస్తే చాలా అస్తవ్యస్తంగా వాళ్ళకి ఇష్టానుసారం వేస్తున్నారు. వాళ్ళకి అడిగితే కూడా ఏం చెప్పెట్టిన పరిస్థితి లేదు. ఈ రోజు మనం చూస్తున్నాం హంద్రికి 2 వైపులకినా వక్రవాగులు ఏది మొత్తం కూడా రక్షణ గోడలు కట్టి ఎక్కడిదక్కడ బ్రిడ్జిలు నిర్మిస్తే ట్రాఫిక్ చాలా అంతరాయం లేకుండా 1 టౌన్ వచ్చేటివన్నీ కూడా అటు జమ్మి చెట్టు దగ్గర నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. అదే కాదు, మెయిన్ ట్రాఫిక్ పోవాలంటే మేము చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగర ప్రజలు కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు. మొత్తం కూడా చౌరస్తా నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తే, హైదరాబాద్ ఫ్లైఓవర్ నిర్మిస్తే ఇప్పుడున్నటువంటి ఏ బిల్డింగ్లు కూడా కూలగొట్టకుండానే చాలా స్పష్టంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయొచ్చు. కానీ చిత్తశుద్ధి పాలక వర్గం లేదు, నగరపాలక సంస్థకు లేదు, ప్రభుత్వానికి కూడా లేదు. కర్నూలు నగరంలో గత 30-40 సంవత్సరాల క్రితం అప్పుడున్న జనాభాకు అనుగుణంగా అప్పుడు రోడ్లు నిర్మించినారు. అయితే ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరణ చేపట్టడం లేదు. ఎందుకంటే మేము గతంలో అనేక పర్యాయాలు కమిషనర్ గారికి అట్లే కలెక్టర్ గారికి మొరపెట్టినాం. ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఫ్లైఓవర్లు నిర్మించమని చెప్పేసి డోన్ రాస్తా నుంచి ఇక్కడ మళ్ళీ చౌరస్తా వరకు ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే పాత బస్తీలు అయితే అసలు చిన్న ఒక ఏదన్నా అకేషన్ ఉన్న జనాభా పెరిగిపోయి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయే పరిస్థితి ఉంది. మేము కోరేది ఏమంటే ఈ మధ్య కాలంలో 4 వీలర్స్ బాగా పెరిగినాయి, 2 వీలర్స్ బాగా పెరిగినాయి. మరి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరణ వెంటనే తక్షణమే చేపట్టాల. ప్రస్తుతానికైతే కర్నూలులో చాలా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. సిగ్నల్ దగ్గర భారీగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే జనాలు కూడా వెహికల్స్ ఎక్కువైపోయినాయి, రోడ్లు వెడల్పు చేయాలి. దానికి సంబంధించి ఇంకా అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని కూడా ఏర్పాటు చేయాలి. చాలా ఇబ్బంది ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల అనవసరమైన చోట్ల కూడా డివైడర్లు పెట్టారు, అవి తీసి తొలగించాలి కటింగ్లో కూడా. కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా సమస్య ఉంది. ఆ ట్రాఫిక్ని ఏ విధంగా సరే త్వరగా క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ ట్రాఫిక్ ఎక్కువ కావడానికి వాళ్ళ యొక్క కారణాలు ఆటోలు, బైక్స్, రోడ్ల మీద చిరు వ్యాపారాలు కొద్దిగా సైడ్కి ఉండడం వల్ల బాగుంటుంది. ఎవరికి నిరుద్యోగ వృత్తి ఎక్కువ అయ్యి ప్రతి చదువుకునే వాళ్ళు కూడా ఆటోలో కొనుక్కోవడం వల్ల ఆటో ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల కర్నూలులో ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇలాంటి వాళ్ళకి చదువుకున్న వారికి ఏదైనా చిన్న జాబ్స్, ఒక కంపెనీ వచ్చిందంటే కూడా వాళ్ళకు ఏదో చదువుకునే వాళ్ళకు చిన్నగా కొద్దిగా అట్లా జాబ్స్ పరంగా వెళ్ళిపోతుంటారు. అట్లా మా లాంటి వాళ్ళకి ఆటో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ఆటో ట్రాఫిక్లు తగ్గుతాయి.
వల్ల రోడ్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. దీనివల్ల కూడా కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఇలా కాకుండా సపరేట్ రోడ్లు బాగుంటే ట్రాఫిక్ ఉండదు, ఏమీ ఉండదు. ఇలా బస్సులకి సపరేట్ కొద్దిగా వేరే లైన్ వేరే వేస్తే కూడా బాగుంటుంది. ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది ఉంది. దాన్ని ఏదో విధంగా మనకు రోడ్లు వెడల్పు చేయడము, షాపులు ఏమన్నా ముందుకుంటే ఎన్నిక జరిపించడం అవన్నీ చేస్తే బాగుంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. స్కూల్స్ పిల్లల్ని టైంకి వదలలేకపోతున్నాము. కాలేజీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి రోడ్లు కొంచెం వెడల్పు చేయించి ట్రాఫిక్ ఇబ్బందిని చేయగలరు. కర్నూలులో ట్రాఫిక్ ఆటోల వల్లనే విపరీతంగా రద్దీగా ఉంటుంది. చుట్టుపక్కల ఏరియాల డోను, నందికోటకూరు ఆటోలు కూడా కర్నూలు తిప్పుతున్నారు. దానివల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. అసలు స్కూడర్లలో అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ట్రాఫిక్ను నిర్విరాంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. మొదటి నుంచి కొన్ని ఫ్లైఓవర్స్ వేయాలా అనుకుంటున్నారు కదా, ఆ ఫ్లైఓవర్ ఏమన్నా 1-2 పడితే కొద్దిగా మేలు అవుతుంది. కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ కూడా అందరు ఫాలో అయితే అంత సిస్టమేటిక్ ఉంటుంది. ఇక్కడ మాత్రం హెవీ ట్రాఫిక్ ఉంటుంది సార్. ఎప్పుడైనా సరే మనకి ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువసేపు ఆపడం వల్ల చాలా మందికి చాలా రిస్క్ అవుతుంది అనమాట. ఇక్కడ పోవడానికి కానీ చాలా ఇబ్బంది అనమాట. వీళ్ళు మినిట్ అని చెప్తారు కానీ ఇక్కడ వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెహికల్స్ ఆగిపోతూనే ఉంటాయి అనమాట ఎప్పటికైనా. ఓకేనా, మాకు ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ క్యూస్ పాటించారు కానీ ఊరంతా వాళ్ళు రాంగ్ రూట్ లో రావడం, ఇట్లా ఇబ్బంది పెట్టడం చాలా ఎక్కువ ఉంటుంది. సమస్యలు ఈ కర్నూలు ట్రాఫిక్ అంటే మెయిన్ ఆటోల నుంచి ఎక్కువ ఉంటుంది. అవి అడ్డంగా లేకపోతే ఆటోమేటిక్ గా ఉంటుంది. ఎక్స్పెషలీ ఇక్కడ వినాయక్ ఘాట్ దగ్గర ఒకటి ఉంటుంది, తర్వాత గాయత్రి ఎస్టేట్ కాలేజ్ ఉంది. ఆడ ట్రాఫిక్ అయితే అస్సలు కంట్రోల్ అవ్వదు. ఇక్కడ నుంచి బీ క్యాంప్ నుంచి ఇక్కడ రావాలంటే కనీసం 25 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. ఈవెన్ హైదరాబాద్ ఎట్లుంటుందో అట్లుంటుంది. ట్రాఫిక్ లైట్లు ఓన్లీ రాజ్విహార్ సెంటర్ లో తప్ప మిగతా చోట లైట్లు ఉన్నాయి కానీ వెళ్తున్న చోట ఎక్కడా కానీ క్రాస్ చేసినా ఇంకోటి చేసినా ఫైన్లు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు. గత ప్రభుత్వం నుండి కూడా ఫైన్లు అన్నది రాలే. మనం పోయి ఆన్లైన్ లో చెక్ చేస్తుంటే తప్ప మన బండికి ఎంత ఫైన్లు ఉన్నాయో తెలియడం లేదు. ముందు రోడ్ల విస్తరణ జరగాలి. ఆ రోడ్ల పక్కన చేసిన చెత్తా చెదారాలను నీట్ గా చేయాలి. అండ్ ట్రాఫిక్ పోలీసుల సంఖ్య పెరగాలి. అండ్ ట్రాఫిక్ లైట్ల ఏదైనా మిస్ అయినప్పుడు ఇమీడియట్ గా అక్కడ పోలీసులు ఉండి కాస్త ఫొటోస్ తీస్తున్నారు, ఫైన్లు పడుతున్నాయంటే కరెక్ట్ గా ఉంటారు. మీరు ఒక్కసారి కంట్రోల్ రూమ్ దగ్గర, పాత కంట్రోల్ రూమ్ దగ్గర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ లో ముందు ఒకసారి చూడండి, ఎంత వైలేషన్ ఉన్నాయన్నది 5 నిమిషాల్లో అర్థమవుతుంది. రోడ్ల విస్తరణ జరగాలి, ట్రాఫిక్ పోలీసుల సంఖ్య పెరగాలి, అండ్ మెయింటెనెన్స్ కొంచెం పెరగాలి. మొత్తం మీద కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యలు అయితే కొండవీటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి అటు పాలకులు గానీ, ఇటు అధికార యంత్రాంగం గానీ కనీసం ఇప్పటికైనా స్పందించి అటు మున్సిపల్ యంత్రాంగం కావచ్చు, ట్రాఫిక్ యంత్రాంగం కావచ్చు, అలాగే ఆర్ఎన్బి యంత్రాంగం కావచ్చు, కలిసికట్టుగా శ్రమించి ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నగేష్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.